ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అందరికీ నమస్కారం అండి. ఇలాంటి ఆధార్ కార్డులన్నీ కూడా పనిచేయవు. కేంద్రం కీలక ప్రకటన. ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దామండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది. లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే డీయాక్టివేట్ అవుతున్నటువంటి ఆధార్ కార్డులు కారణం ఇదే. రాష్ట్రంలో పలువురు ఆధార్ కార్డులు పరంపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ లో కార్డులు డీయాక్టివేట్ అయినట్లు కనిపిస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. వాటిని తిరిగి యాక్టివేట్ చేయించుకునే ప్రక్రియ గందరగోళం తరైంది. ఇక సాంకేతిక సమస్యలు, ఇతరత్ర కారణాల వల్ల ఇవి డీయాక్టివేట్ అవుతున్నట్టు కూడా సమాచారం. ఆధార్ కార్డు జారీ అయ్యి 10 ఏళ్లు దాటితే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఆస్తులు రిజిస్ట్రేషన్ తదితర సందర్భాల్లో ఇవి బయటపడుతున్నాయి. ఇంతకీ ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఆధార్ కార్డులు జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే ఇతర వివరాలు నమోదు చేసుకోవడం, వయసు, ఇతరత్ర సవరణల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి. ఇక ఆధార్ కార్డులు జారీ సమయంలో కొందరు పిల్లల వేలిముద్రలు బదులుగా వారి ఇచ్చారు. ఈ పరిస్థితిలో కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు అనేది డీయాక్టివేట్ అవుతున్నాయి. ఇక ఆధార్ రీజనల్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పుట్టిన తేదీ ధృవీకరణ, ఇతరత్ర పత్రాల నిర్ధారణ కూడా అది తహసీల్దార్ లాగిన్ కు అర్జీలను పంపుతుంది. పని ఒత్తిడి, ఇతర కారణాలతో పలు చోట్ల రెవెన్యూ అధికారులు ఆధార్ లాగిన్ తెరిచి వెరిఫికేషన్ చేయట్లేదు. ఏళ్ల నుంచి తహసీల్దార్ లాగిన్ లోనే అవి పెండింగ్లు అయితే ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఆధార్ కార్డులు అయితే డీయాక్టివేట్ అయితే అవుతున్నాయి. ఇలాంటి పొరపాట్లు ఉన్నట్టయితే కార్డుల గురించి డీయాక్టివేట్ అవుతున్నాయి. ఇక మిగతా వారు ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే అవి కూడా అప్డేట్ అయితే చేసుకోండి. మొత్తానికి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే మనకు అందించింది అనమాట.